తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం రేగుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలపై ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తున్న కథనాలు, అలాగే కొత్త పలుకులు శీర్షిక రాధాకృష్ణకు రాస్తున్న విశ్లేషణలు అధికార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకుని బొగ్గు గనులు, టెండర్ల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఈ వివాదాన్ని పాతాళ స్థాయికి చేర్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ అంశంపై స్పందిస్తూ కొందరు మీడియా ప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొన్ని పథకాలపై అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు రాధాకృష్ణపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ సమాచారాన్ని వక్రీకరించడం, అలాగే విద్వేషాలను రెచ్చగొట్టేలా కథనాలు రాయడం వంటి ఆరోపణలతో ఈ భారీ కేసును సిద్ధం చేసినట్టు సమాచారం. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేవారిని పేరున్న రాధాకృష్ణ ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే చర్చ కూడా నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ బాధితుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికే టార్గెట్ కావడం సంచలనంగా మారింది. అటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని కొందరు విమర్శిస్తుండగా, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే వారిపై చర్యలు తీసుకోవడంలో తప్పు లేదని అధికార పక్షం వాదిస్తుంది. ఈ కేసు నమోదు కావడం నిజమైతే గనక రాబోయే రోజుల్లో తెలంగాణ మీడియా రంగంలో మరియు రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అధికారికంగా పూర్తి వివరాలు బయటకు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఈ వార్త కారిచిచ్చులాగా వ్యాపిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణపై పాత కేసులను తిరగదోరుతుందా, లేదా కొత్తగా నమోదు చేసిన ఈ కేసుతోనే ఇబ్బందులను సృష్టిస్తారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా రాధాకృష్ణ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అనే యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. భవిష్యత్తులో ఈ పరిణామం ఎటు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణకి లేక బట్టి విక్రమార్కుడికి?